హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీ అందరితో కూడా నేను నా ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే మినీ వ్లాగ్గా షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఈరోజు నేను లంచ్ కోసం అనేసి ఈరోజు వెజ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే నేను రైస్ అనేది వేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానని చెప్పాను కదా, దానికి సంబంధించిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్, టొమాటో, అలాగే క్యారెట్, అలాగే ఆలు కూడా వేస్తున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా, ఇంతే అండి. ఇంకైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్సే వేసుకుంటున్నాను. ఇంకా కావాల్సి ఉంటే బీట్రూట్ వేసుకోవచ్చు, అలాగే బ్రోకలీ ఉన్న వేసుకోవచ్చు, అలాగే బీన్స్ వేసుకోవచ్చు. ఇంకా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మంచిగా నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను 1 by 1 అయితే ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత వంటనే స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది కదా, అందుకోసం అండి. ఇక్కడైతే అన్నీ కూడా కట్ చేసేసుకొని ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, అలాగే ఆలు, అలాగే క్యారెట్ అండి. తర్వాత ఏమో ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా మంచిగా అయితే కట్ చేసేసుకొని పెట్టుకున్నాను, వాష్ చేసుకొని నీట్గా ఈ విధంగా. ఇప్పుడైతే నేను వంట అయితే ప్రిపేర్ చేసేస్తానండి. ఈరోజు సింపుల్గానే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నానండి, స్టార్ట్ చేసేసాను. నేనైతే బిర్యానీ ఎప్పుడు చేసినా కూడా 11:30కి అయితే స్టార్ట్ చేస్తానండి ఆఫ్టర్నూన్. అలా చేసినట్లయితే వేడివేడిగా అవుతుంది కదా, అందుకోసం అనేసి ఇక్కడైతే నేను బిర్యానీ కూడా ప్రిపేర్ చేసేసాను. పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. నేను ఇట్లా ఎప్పుడు చేసినా కూడా ఈ రెసిపీ అయితే ఈరోజు చాలా టేస్టీగా వచ్చిందండి. అందరికైతే నచ్చింది, మంచిగా అయితే ఎంజాయ్ చేసాము ఈరోజు మేము. సింపుల్గా అయితే ఈ విధంగా అయితే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడైతే నేను రైతా కూడా ప్రిపేర్ చేసి ఫస్ట్ అయితే పెద్ద బాబు కోసం అనేసి ముందైతే లంచ్ పెట్టేశానండి. బాబు అయితే టీవీ చూస్తూ లంచ్ తినేస్తున్నాడు. ఈరోజు అయితే నన్ను అయితే పెట్టమంటాడండి, కానీ ఈరోజు ఎలాగో తింటున్నాడు బాబే. తర్వాత ఏమో నేను కూడా తినేస్తున్నానండి. ఇక్కడైతే మంచిగా ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకొని, బిర్యానీలో ఆనియన్స్ వేసుకుంటేనే కదండి టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు బిర్యానీ అనేది ఎలా చేస్తారో వీలుంటే కామెంట్ చేయండి, ఒకసారి నేను కూడా చదువుతాను. ఇక్కడ వచ్చేసి నేను కూడా లంచ్ తినేస్తున్నాను. చిన్న బాబు అయితే నిద్రపోతున్నారండి. ఇంకా లంచ్ తినేసిన తర్వాత అందరం అయితే కొంచెం సేపు పడుకుండిపోయాము. ఇంతే అండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వాచ్ చేస్తారు.